హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం డే 3లో ఉన్నాం. సో ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్డ్ ఈ కంటెంట్ అంతా మీకు షేర్ చేస్తున్నాను. సో ఈరోజు ఇండియన్ హిస్టరీలో ఒక ప్రీవియస్ క్వశ్చన్ తీసుకొని మీకు ఒక ఆన్సర్ అయితే షేర్ చేశాను. అండ్ దాంతోపాటు కొన్ని మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్స్ ఏవైతే హైలో డిఫికల్టీ ఏరియాస్ ఉన్నాయో సో వాటి మీద కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు ఆ క్వశ్చన్స్ ఫార్మాట్ కూడా లేటెస్ట్ ట్రెండ్స్ సో లార్జర్ పిక్చర్లో అడుగుతున్నారు. సో ఆ విధంగా ఆలోచించారంటే ఇక్కడ మీ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా అక్కడ చూడండి, అందరూ ఏవైతే బుక్స్లో లేకపోతే ఎలా చెప్పాలంటే ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో సో ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్నారు, మెమరైజ్ చేస్తున్నారు అండ్ ఆన్సర్ కింద రాస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి? ఓకే, మీరు రాస్తుంది ఒక స్టేట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్, అంటే ఫ్యూచర్లో మీరు కాబోయే ఒక ఆఫీసర్. సో అంటే ఇక్కడ ఏంటి, మీ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ని ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు. అది ఇక్కడ మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి కూడా రీజన్ అదే. సో ఇక్కడ మీ మెమరీ స్కిల్స్ని కాదు, మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ని, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఏదైతుందో సో దాన్ని ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా ఇదంతా ఎలా తెలుస్తుందంటే త్రూ పీవైక్యూ అనాలిసిస్. సో కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ బాగా చేయండి, డిఫరెంట్గా మీకు ఎడ్జ్ అనేది దొరుకుతుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ చదువుతున్నారు అనుకోండి, సో ఆ టాపిక్ చదివే ముందు అసలు వీటి మీద ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, సివిల్ సర్వీస్లో ఎలా ఇస్తున్నారు, లేకపోతే స్టేట్ పిఎస్సీస్లో లైక్ స్టేట్ సివిల్ సర్వీస్లో ఎలా ఇస్తున్నారు, ఇవి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అప్పుడు మీకు ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ దొరుకుతుంది. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సో దీన్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి ప్రిపరేషన్లో. అండ్ ఫైనల్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటెంట్ బిల్డింగ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ఆ పీవైక్యూస్కి ఆన్సర్స్ రాయాలి. సో ఇలా ఒక లాజికల్ వేలో మీరు థింక్ చేయండి. సో డెఫినెట్గా మీ ప్రిపరేషన్ అయితే కొంత డిఫరెన్స్ అయితే వస్తుంది. ఇది ఇప్పుడు తెలియదు, ఒక 45 days తర్వాత ఇప్పుడున్న ప్రిపరేషన్కి నేను చెప్పిన ఫార్మాట్లో ప్రిపేర్ అయిన దానికి చాలా వరకు మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే, సో ఎగ్జాక్ట్గా మనకి వాళ్ళు మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అది ఇక్కడ పాయింట్. ఓకే, సో నేను గైడెన్స్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ నేను చూసిన ఫస్ట్ కాపీస్ అన్నీ ఎలా ఉంటాయంటే ఒక డిగ్రీ ఎగ్జామ్లో ఎలా రాసేవాళ్ళు ఆన్సర్స్ అలా రాసేవాళ్ళు అనమాట. సో కంప్లీట్ ఫ్యాక్చువల్ స్టఫ్, ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్సర్స్. అది వాళ్ళ రిక్వైర్మెంట్ కాదు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఆ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ మీ ఇంటెలెక్చువల్ ట్రైట్స్ ఏవైతున్నాయో అవి టెస్ట్ చేస్తారు. సో ఆ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయ్యేలాగా మీ ప్రిపరేషన్ అనేది మార్చుకోవాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి. ఓకే, సో అందుకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎందుకు ప్రతిసారి మీకు చెప్తున్నా అనుకోవచ్చు. సో దీని ఇంపార్టెన్స్ ఇప్పుడు తెలియదు మీకు. ఎగ్జామ్ కండిషన్స్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా వీటన్నిటికీ ఒక సమాధానం మీకు దొరుకుతుంది. ఓకే, కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా ఆలోచించండి, డిఫరెంట్గా మీకు ఎడ్జ్ అనేది దొరుకుతుంది. ఓకే, సో చాలామంది మన గైడెన్స్లో సెలెక్ట్ అయ్యారు, డిప్యూటీ కలెక్టర్స్గా సెలెక్ట్ అయ్యారు, డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు, ఎంపీడీగా సెలెక్ట్ అయ్యారు. అండ్ చాలామందికి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చి ఆ ఫైనల్ స్టేజ్ దాకా వెళ్ళలేకపోయారు. ఓకే, కాబట్టి ఇన్పుట్స్ అన్ని కొంచెం ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు మంచి ఎడ్జ్ అనేది దొరుకుతుంది. సో మీ ప్రిపరేషన్లో భాగంగా ఇదంతా ఒక పార్ట్ అవ్వాలి. ఓకే, సో మిస్టేక్స్ అనేది మినిమైజ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే మిస్టేక్స్ అనేది తగ్గించుకుంటారో ఆబ్వియస్లీ మీ అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. ఓకే, సో ఈరోజు కూడా కొన్ని క్వశ్చన్స్ మీకు పోస్ట్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్లో, అవి కూడా మీరు చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ ఉంది మీకు. ఓకే, ఇప్పుడు ఇండియన్ ఎకానమీ అంటే మీరు ప్లానింగ్తో స్టార్ట్ చేశారనుకోండి, అన్నీ కూడా చదువుతూ వెళ్తారు ఫ్యాక్ట్స్, కానీ సేమ్ అదే క్వశ్చన్ రాదు కదా. ఓకే, సో ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ బట్టి ఎలాంటి క్వశ్చన్ రావచ్చు ఆ ప్లానింగ్ మీద అనేది మీకు ఇక్కడ ఇచ్చాను సెకండ్ క్వశ్చన్. ఓకే, అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా కరెంట్ ట్రెండ్స్ తగినట్టే ఇచ్చాను మీకు. సో ఇక్కడ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి. ఓకే, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కంపల్సరీ మన క్వశ్చన్ వస్తుంది. సో ఫిఫ్త్ క్వశ్చన్ కూడా సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో ఇవన్నీ కూడా ఎక్కువ ప్రాబిలిటీ ఉన్నాయి, అంటే కరెంట్ ట్రెండ్స్ తగినట్టు రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా వర్కౌట్ చేయండి. సో ఫస్ట్ వీటి మీద కంటెంట్ బిల్డ్ చేసుకోండి. సో తర్వాత ఈ క్వశ్చన్స్ మీద వర్కౌట్ చేయండి. సో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎక్కడో ఏదో పాయింట్ ఆఫ్ టైంలో మీకు ఎగ్జామ్ కండిషన్స్లో హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. అండ్ ఈ మిస్టేక్స్ అయితే మాత్రం మీరు చేయొద్దు. సో మీరు కూడా ఒక చెక్ లిస్ట్లో పెట్టుకోండి వీలైతే. సో నాకు తెలిసి ఒకటి రెండు మిస్టేక్స్ మీ ప్రిపరేషన్ కూడా సింక్ అవుతాయి, ఖచ్చితంగా సింక్ అవుతాయి. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోండి. సో కొంతమంది అప్రోచ్ అయ్యారు ఇంతకుముందు ఆల్రెడీ మన దగ్గర డిఎస్పీ సెక్రటరీ ప్రమోద్ గారిని లైక్ కాంటాక్ట్ చేయడం జరిగింది. సో రీసెంట్గా కూడా మనం ఒక సూపర్ 54 బ్యాచ్ అనేది మనం లాంచ్ చేసాం. సో దీంట్లో ఆన్సర్ రైటింగ్ స్లాట్స్ ఒక 2 ఉంటాయి, అలాగే స్టడీ మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక ఇండియన్ జియోగ్రఫీ తప్ప మిగతా అన్ని కూడా స్టడీ మెటీరియల్స్ మనం ఉన్నాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ స్లాట్లో ఒక డీటెయిల్ డిస్కషన్ అయితే ఉంటుంది. సో మీ కరెంట్ ప్రిపరేషన్ ఎలా ఉంది అండ్ మీరు ఏ విధంగా చదువుతున్నారు. సో వీలైతే కొన్ని ఆన్సర్ స్క్రిప్ట్ కూడా ఇంతకుముందు మీరు రాసిన ఆన్సర్ స్క్రిప్ట్స్ కూడా పంపించమంటున్నాను. సో అప్పుడు నాకు ఒక ఐడియా వస్తుంది మీ ఆన్సర్స్ చూసిన తర్వాత. ఆ తర్వాత కొన్ని ఆన్సర్ రైటింగ్ ఫ్రేమ్వర్క్స్, అలాగే స్ట్రాటజీస్ అండ్ కొన్ని టెక్నిక్స్ ఎక్స్ట్రా 1 to 2 మార్క్స్ స్కోర్ చేసుకోవాలి ప్రతి క్వశ్చన్లో. అండ్ కీవర్డ్ బేస్డ్ అప్రోచ్ చెప్తున్నాను. అలాగే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఒక 150 మార్క్స్ పేపర్. సో దానికి అప్రోచ్ ఎలా ఉండాలి, ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలి, అలాగే జనరల్స్ తాలూకా స్ట్రాటజీ అనేది కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఫస్ట్ లాట్లో. అండ్ ఫస్ట్ లాట్లోనే మీకు ఒక 25 క్వశ్చన్స్, దాంట్లో ఒక 2 ఎస్సేస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో వీటన్నిటి తాలూకు ఇవాల్యుయేషన్ అనేది సెకండ్ స్లాట్ ఉంటుంది. సో దీంట్లో మళ్ళీ 1-to-1 ఇంటరాక్షన్ అండ్ కొన్ని టెక్నిక్స్ చెప్తాను మీరు రాసిన ఆన్సర్స్ బట్టి. అలాగే ఒక మ్యాండేటరీ క్వశ్చన్స్ని ఎలాగా మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను, స్పాంటేనియస్గా మీరు ఎలాగా ఆలోచిస్తున్నారు, దాని మీద ఎలాంటి కంటెంట్ బిల్డ్ చేస్తున్నారు అప్పటికప్పుడు అనేది కొన్ని టాస్క్ అయితే ఇస్తాను సెకండ్ స్లాట్లో. అది మీకు హెల్ప్ అవుతుంది. సో ఇదనమాట మెయిన్గా. అండ్ ఒక ప్రోగ్రామ్ ఏమో స్టడీ మెటీరియల్స్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్, అండ్ ఇంకో ప్రోగ్రామ్ ఓన్లీ ఫర్ స్టడీ మెటీరియల్స్. సో దీంట్లో ఇండియన్ జియోగ్రఫీ అయితే ఉండదు. ఇండియన్ జియోగ్రఫీ 20 మార్క్స్ మాత్రమే వెయిటేజ్. సో మిగతా అన్ని వాటికి కూడా మన దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఎలాంటి ప్రింటింగ్ ఆప్షన్ అయితే ఉండదు. అండ్ ప్రతి పీడిఎఫ్కి కూడా పాస్వర్డ్ ఉంటుంది. అలాగే తెలుగు మీడియం వాళ్ళు కూడా కొంతమంది అడుగుతున్నారు. తెలుగు మీడియం అయితే ప్రస్తుతానికి మన దగ్గర ఇదే అవైలబిలిటీ ఉన్నాయి. సో తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, ఎస్ఎన్టీ, గవర్నెన్స్, సొసైటీ, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, జనరల్ ఎస్ఏ ఇవి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా మీకు ఎక్కడ కూడా ప్రింటింగ్ ఆప్షన్ ఉండదు. సో అన్నీ కూడా పీడిఎఫ్తో పాస్వర్డ్తో అయితే ఉంటాయి. సో తెలుగు మీడియం కంటెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇన్ కేస్ మీకు ఏమైనా అవసరం ఉంటే ఓకే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు 8143746589. సో దట్స్ ఎ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.